అకీరా సౌండింగే కొత్తగా అనిపించింది టైటిల్ వినగానేది. రీసెంట్గా ఇది హిందీలో సోనాక్షి సిన్హా తోటి మురుగదాస్ గారు డైరెక్ట్ చేశారు ఈ ఫిల్మ్ ఇదే టైటిల్ తోటి. మంచి సక్సెస్ఫుల్ ఫిల్మ్ అక్కడ అది. అలాగే కన్నడలో కూడా ఇదే టైటిల్తో ఒక ఫిల్మ్ వచ్చి మంచి హిట్ అయిందంట. అలాగే తెలుగులో కూడా ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని చెప్పేసి ఈ టీం మొత్తానికి నా విషయం తెలియజేస్తున్నానండి. అంటే హర్రర్ కామెడీలు ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ చేస్తే మనకి ఈ రీసెంట్గా ఎన్ని ఫిల్మ్స్ వచ్చినా కూడా ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాయి, జనాలు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారండి. ఇది కొంత కొత్త రకంగా రివర్స్ చావటిక్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇది. తమిళనాడులో మొన్న సంతానం హీరోగా చేశాడండి ఫిల్మ్ ఒకటి, దిల్లుకు దుడ్డు అని మంచి హిట్ అయింది. అది సేమ్ అదే కాన్సెప్ట్ తోటి దయ్యాలను భయపెడతారంట. క్యాస్టింగ్ అంతా కూడా కొత్తగా ఉంటుంది వినడానికి కూడా. అలాగే జబర్దస్త్ గ్యాంగ్ అంతా దీనిలో వర్క్ చేసినట్టున్నారు. ట్రైలర్ చూస్తుంటేనే చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అలాగే మొన్న డిజైన్స్ కూడా చూశానండి, చాలా కొత్తగా చేశారు డిజైన్స్ అన్నీ కూడా. ట్రైలర్ కూడా ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో డిజైన్స్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ అనిపించినాయి. ఒక యంగ్స్టర్స్ మొత్తం ఒక టీమ్ అయ్యి ఒక చేసినటువంటి ఫిలిం కాబట్టి తప్పకుండా ఇది మంచి ఇన్నోవేటివ్ థాట్స్ తోటి మంచి ఇన్నోవేటివ్గా ఉంటుందని చెప్పేసి అనిపిస్తుంది. గారికి అభినందన తెలియజేస్తున్నాం. ఇందాక మా వాసు గారు చెప్పినట్టు ఈ రోజుల్లో కుటుంబ కథా చిత్రాలు, ప్రేమ కథా చిత్రాలు, చిన్న సినిమాలు ఆటలా. కాబట్టి ఈ హర్రర్ కామెడీ అనేది కొంచెం హిట్ ఫార్ములా కాబట్టి ఆ లైన్లోనే వీళ్ళు సినిమా తీశారు. ఇంకా అకీరా అన్న టైటిల్ గురించి చాలా చెప్పారు కాబట్టి లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ కొడుకు పేరు కూడా అకీరా అని పెట్టారు. అది కూడా ఈ సినిమాకి ప్లస్ అవుద్ది. నేను కూడా ముందు అకీరా అంటే ఎవరో అనుకున్నాను, తర్వాత ఇలాగ 3 లాంగ్వేజ్లో కూడా వచ్చింది మంచి సినిమా టైటిల్ అని చెప్పారు కాబట్టి డెఫినెట్గా సినిమా క్యాచింగ్గా ఉంది టైటిల్. ఇక హర్రర్ సినిమాలు జనరల్గా దెయ్యాలు మనుషులు భయపెడతాయి, కానీ ఈ సినిమాలు మనుషులు దెయ్యాలను భయపెడతారు కాబట్టి ఇది ఒక కొత్త కాన్సెప్ట్. ఇది కూడా సక్సెస్ ఫార్ములాకి మంచి దారి చూపిస్తుంది. అలా ఇప్పుడు ప్రస్తుతం ఈ ట్రెండ్ ఏంటంటే ఇది హర్రర్ సీజను. ఈ సీజన్లో చిన్న చిన్న సినిమాలు రాజుగారింట్లో గది కానివ్వండి, లేదా ఇంకోటి కానివ్వండి, ఇలాంటివి కూడా హిట్ అవుతున్నాయి కాబట్టి ఈ సినిమా కూడా ఆ కోవలాన్ని హిట్ అయ్యి ఈ దర్శక నిర్మాతలందరికీ మంచి పేరు తెచ్చి కొత్త హీరో, 2 హీరోయిన్లు ఇంట్రడక్షన్ మళ్ళీ మన ఇండస్ట్రీకి ఒక 3 ఆర్టిస్టులు కొత్తగా వచ్చారు. వాళ్ళు కూడా ఫుల్ ఎంకరేజ్మెంట్ చేసి కొత్త వర్డ్, ఈ కొత్త వర్డ్ ఏదో కూడా నాకు కింద నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా, కింద నుంచి రావట్లే. ఒకసారి ఇదేం కామెడీ అండి? చావటిక్ కామెడీ. అంటే మేము చేసిన కామెడీ చూసి ప్రేక్షకులు బాగా నవ్వుకుంటారు. చావటిక్ కామెడీ అండి. మీన్స్ ఇప్పటివరకు హర్రర్ కామెడీ చూశారు, రొమాంటిక్ కామెడీ చూశారు, ఫస్ట్ టైం చావటిక్ కామెడీ చాలా బాగుంటుంది. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ప్రదీప్ మమ్ముటి గారికి. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్, ఇంత మంచి మూవీలో ఆపర్చునిటీ ఇచ్చారు. నేను నిజంగా అంటే ప్రతి సినిమాలో ప్రతి ఆర్టిస్ట్ ప్రతి డైరెక్టర్కి చెప్తూనే ఉంటారు థ్యాంక్స్ అండి, కానీ ఇది నిజంగా హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఎందుకంటే మా జబర్దస్త్ సెట్కి వచ్చి ఆయన జబర్దస్త్ చాలా ఆర్టిస్టులు చూసి కొంతమందే నాకు సెట్ అవుతారు, నేను కథ రాసుకున్నాను, నాకు ఇలానే కావాలి అని ప్రతి డైలాగ్ టు డైలాగ్ దగ్గరుండి చేయించుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది డెఫినెట్గా చిన్న సినిమా కాదు, ఇది పెద్ద సినిమా డెఫినెట్లీ. ఇది ఎందుకంటే ఆల్రెడీ వాసు సార్, రామసత్యనారాయణ గారు ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఇది త్వరలో పెద్ద సినిమా కాబోతుంది. సో డెఫినెట్గా మీ బ్లెస్సింగ్స్ కూడా ఈ సినిమాకి ఉండాలి సార్. సో మా హీరో గారి దగ్గరికి వస్తే ఆయన బాగా కష్టపడ్డారు పాపం. నేను చూసినప్పుడు ముద్దపప్పు చక్కగా వేసుకొని తినేవాడు, ఇప్పుడు చూస్తే నెక్స్ట్ సినిమాకి హీరోగా తయారవుతున్నట్టున్నారు. సో గుడ్, నైస్ అండి. ఇంకా హీరోయిన్స్ చాలా బాగా చేశారు. ఇందులో జబర్దస్త్ నుంచి అప్పారావు గారు, నేను, ఇంకో 3-4 కమెడియన్స్ చేసాం. డెఫినెట్గా మా అందరికీ ఈ మూవీలో మంచి రోల్స్ వచ్చాయి. మా స్కోప్ అంటే మేము పెద్ద సినిమాలో చేస్తే సార్ చెప్పినట్టు ఇండస్ట్రీకి 10% హెల్ప్ అవుతుంది అన్నట్టు, పెద్ద సినిమాలు చేస్తే చిన్న ఆర్టిస్టులకి ఎక్కడో చిన్న క్యారెక్టర్స్ వస్తాయి, కానీ ఇలాంటి సినిమాల్లో ఫ్రీడమ్గా ఇచ్చినప్పుడు డైరెక్టర్ చేసుకున్నాం కాబట్టి మేమేంటి నెక్స్ట్ లెవెల్స్కి మేము ఎలా చేయగలం, నెక్స్ట్ లెవెల్ మూవీస్కి మేము పనికొస్తామా రామా అని డెఫినెట్గా ఇందులో మా గురించి అంటే మేము ఒక అద్భుతంగా చేసామని కాకుండా మేము పనికొస్తాం, మమ్మల్ని కూడా వాడుకోవచ్చు అని ఒక రిక్వెస్ట్. సో డెఫినెట్గా మేము బాగా చేసాం, ఇది మంచి సక్సెస్ అవుతుంది. మీడియా వాళ్ళందరికీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాని డెఫినెట్గా మీ అందరూ బాగా ప్రమోట్ చేయాలి. ఎందుకంటే మేము అందరం స్కిట్లు చేసేటప్పుడు చూసి హ్యాపీగా నవ్వుకుంటూ మమ్మల్ని బ్లెస్ చేసి ఈరోజు ఈ స్టేజ్ మీద ఉంచేలా చేసింది మీరే కాబట్టి మమ్మల్ని ఎక్కువగా ప్రమోట్ చేసి ఈ మూవీని కూడా ప్రమోట్ చేయాలని కోరుకున్నాను. బట్ లాస్ట్ లీస్ట్ ఇంకా యంగ్ అండ్ డైనమిక్ మా ప్రొడ్యూసర్ గారు అన్నారు, గోవర్ధన్ రెడ్డి గారు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి సినిమా థ్యాంక్స్ టు డైరెక్టర్ సార్ అండ్ ప్రొడ్యూసర్ సార్ బికాస్ గివింగ్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ కో-యాక్టర్స్ విరాట్ అండ్ అంకిత, అలాగే రాఖీ అండ్ ఆర్పి గారు. ఇట్ వాజ్ అ వండర్ఫుల్
experience with me. And Akira whole team, thank you for supported me. Thank you very much. Namaste to all of you and welcome. Thank you, sir, for coming and encouraging to this beautiful movie. And Pradeep Garu giving me opportunity. Thank you. Actually, I don't know Telugu. Sir, aithe. Okay, and thank you to sir, producer sir, and Rakesh. సెటిల్ అయితే ఎంత గొడవ పడ్డావు ఇప్పుడేంటి అలాగే ఉంటావా ఎప్పుడు కంటిన్యూ అదేనా ఇప్పుడు మారవా నువ్వు ఓకే సో నాకు ఆపోజిట్గా రాకేష్ హీజ్ ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఐఎమ్ సో హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ అకీరా మూవీ అండ్ హీరో హీఈస్ అ గుడ్ యాక్టర్ అండ్ రొమాంటిక్ గాయ్ అండ్ యాజ్ వెల్ హీరోయిన్ ఆల్సో థ్యాంక్ యూ అనుష యాక్చువల్లీ ఇద్దరు రూమ్లో ఉండేవాళ్ళం షీఈస్ టూ క్లోజ్ టు మీ థ్యాంక్ యూ సో మచ్ టు అనుష అండ్ ఈ టీమ్ మూవీలో టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ అందరికీ ఒకే ఛాన్స్ వస్తుంది ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ సో ఐ థింక్ సో ఇన్ ది స్క్రీన్ ఐ షుడ్ గెట్ మై బెస్ట్ బట్ వాట్ ఎవర్ స్క్రీన్లో ఒక మంచి యాక్టర్గా చూపించిన కెమెరామెన్ గారికి రాలేదు థ్యాంక్ యూ సో మచ్ తెలియజేస్తూ సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ సార్ అంటే నేను యాక్ట్ చేయగలనా చేయలేనో తెలియక నాకు ఆపర్చునిటీ ఇచ్చారు అలాగే తిట్టారు యాక్టింగ్ నేర్పించారు థ్యాంక్ యూ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై ఛాన్స్ మీన్స్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై స్క్రీన్ ఐ వాంట్ టు సీ ఇన్ మై స్క్రీన్ థ్యాంక్ యూ వన్స్ మోర్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ ఇచ్చేసిన మీడియా వాళ్ళకి హార్ట్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ వాసు గారికి సార్ తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారికి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఇంకా మా ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు ఇక్కడ అందరికీ చాలా థ్యాంక్స్ మన మీడియా మిత్రులు అని చెప్పాలి ఎందుకంటే మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో చాలామంది మీడియా వాళ్ళు ఉన్నారు అందుకని మన అంటున్నాను అండ్ నా విషయానికి వస్తే నా పేరు విరాట్ అండి ఇది నా ఫస్ట్ మూవీ అండ్ డైరెక్టర్ గారు స్క్రిప్ట్ చాలా బాగా రాశారు అంటే ఆయన ఎంత సైజులో ఉన్నారో అన్ని ఐడియాస్ ఉన్నాయి ఆయన లోపల అది మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది మూవీ అయితే మేమందరం కొత్త వాళ్ళందరం కలిసి ట్రై చేసాం అంతా బాగానే వచ్చింది మా కెమెరామ్యాన్ గారు బాగా చేశారని అందరూ అన్నారు నాకు కూడా బాగానే ఉంది నాకు కరెక్ట్గా తెలియదు అందరికీ కూడా నేను బాగానే అనిపించానంట చూసి మీకు కూడా నచ్చుతాను అనుకుంటున్నాను అండ్ ఇక్కడ నేను రొమాంటిక్ అన్నారు నేను ఎందుకు రొమాంటిక్ నాకు కూడా తెలియలేదు ఇంకా నెక్స్ట్ తెలుసుకుంటాను అండ్ ఇంకోటి మా మూవీలో వర్క్ చేసిన జబర్దస్త్ టీమ్ రాకేష్ అండ్ ఆర్పి ఇద్దరు చాలా బాగా చేశారు వాళ్ళ కామెడీ మీకు బాగా ఎంటర్టైన్ చేస్తుంది ఆర్పి మంచి తాగుబోతు క్యారెక్టర్ చేశాడు చాలా బాగుంది అయింది అండ్ మన మనో గురించి చెప్పాలి నెగిటివ్ రోల్ అని చెప్పడమే కానీ అందులోనే ఎక్కువ ప్రూవ్ చేసుకోవచ్చు టు బీ ఫ్రాంక్ మనోడు మ్యాక్సిమం ప్రూవ్ చేసుకున్నాడు ఇందులో నాకు తెలిసి మనోడికి మంచి ఫ్యూచర్ ఉంటుంది నాకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను నేను కూడా బాగానే ట్రై చేశాను ఇంకోటి స్పెషల్గా చెప్పాల్సింది మా గోవర్ధన్ రెడ్డి గారి గురించి అండి మా ప్రొడ్యూసర్ ఎందుకంటే ఈ మూవీ బిగినింగ్లో ప్రదీప్ గారు నేను చాలా డిస్కస్ చేసుకున్న టైంలో సడన్గా ఎంటర్ అయ్యారు అసలు అనుకోకుండా ఎంటర్ అయ్యారు ఇది వేరే వాళ్ళతో జరగాల్సిన మూవీ బట్ అనుకోకుండా తన ఎంటర్ అయ్యి వాళ్ళు కొంచెం డిలే అవుతుంది అండ్ కొంచెం ఇది ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు లేదన్నా మంచి స్క్రిప్ట్ ఇది మంచి టైంలో వచ్చింది చేసేద్దామని చాలా స్పీడ్గా ఏమో ఎన్ని మూవీస్ ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారో తెలియదులే కానీ మాది మాత్రం చాలా ఎర్లీగా కంప్లీట్ అయిపోయింది అండ్ కొంచెం ఎక్కడైనా లేట్ అయిందంటే సీజీ వర్క్లో కొంచెం లేట్ అయి ఉండొచ్చు రిమైనింగ్ వర్క్ అంతా చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయింది ఫైనల్గా అయితే మూవీ అంతా బాగానే వచ్చింది అండ్ మా ప్రొడ్యూసర్కి బాగా డబ్బులు రావాలని కోరుకుంటూ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ చాలా రోజుల నుంచి ట్రావెల్ చేస్తున్నాడు ఆర్ఆర్ చాలా చాలా బాగా ఇచ్చాడు చాలా బాగా వచ్చింది ఆర్ఆర్ అది దీంతో నేను ఇంతకు ముందు కూడా కొన్ని వర్క్స్ చేశాను అందులో సాంగ్స్ అవి కూడా చాలా బాగా ఇచ్చాడు ఐఎమ్ వెరీ ఎక్స్ట్రీమ్లీ సారీ మర్చిపోయాను టెన్షన్లో బాగుంది అందరు ఆర్టిస్ట్లో పర్ఫార్మెన్స్ సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాను ప్రతి సీన్ చాలా బాగుంది కెమెరా వర్క్ అంతా చాలా బాగుంది అంటే ఇంత ముందుకు వచ్చిన హర్రర్ మూవీస్ అంటే ఇలా ఉంటాయి అనేసి ఒక గెస్సింగ్ ఉంది కానీ ఈ మూవీ అలా ఉండదు ఒక కొత్త హర్రర్ మూవీలో ఒక కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందని అనుకుంటున్నాను
అందరూ ఆదరిస్తారని థ్యాంక్ యూ అండి. అర్థం కాదు, ఇష్టపడి రాసుకున్న స్క్రిప్ట్ ఇది అంతానే. ఈ టోటల్ క్యాస్ట్ అండ్ క్రూ అంతా కూడా యంగ్స్టర్స్. ఇప్పుడు సినిమాకి కావాల్సిందంతా యంగ్ బ్లడ్, కొత్త ట్రెండ్స్ చేస్తారు. ఐ విష్ ఆల్ ది బెస్ట్ టోటల్ క్యాస్ట్ అండ్ క్రూ. ప్రదీప్ నా తమ్ముళ్ళు అంటాడు, తనకి మంచి సక్సెస్ రావాలని. అలాగే విరాట్ నాకు కూడా తమ్ముళ్ళు అంటాడు, ఖచ్చితంగా సక్సెస్ కొడతాడని. అలాగే గోవర్ధన్ రెడ్డి నాకు తమ్ముళ్ళు అంటాడు, ఖచ్చితంగా సక్సెస్ కొడతారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నేను మాట్లాడుతాను. వెల్, అందరికీ ధన్యవాదాలు. నేను మాట్లాడే ముందు ఒక చిన్న కోరిక, తెలుగులో ఏదైనా తేడా వస్తే దయచేసి నన్ను క్షమించండి. బేసికలీ మదర్ టంగ్ కన్నడ కాబట్టి చెప్తున్నాను. వెల్, అకిరా నాకు చాలా ఇంపార్టెంట్, చాలా రీజన్స్ ఉన్నాయి. నా ప్రతి ప్రాజెక్టు కూడా ఆ అక్షరం నుంచే స్టార్ట్ అయింది. నేను కన్నడలో సీరియల్ చేసినప్పుడు కూడా అరసి, అపరంజి, ఇక్కడికి వచ్చాక అగ్నిపూలు, ఇప్పుడు అకీరా. నా థియేటర్లో ట్రైన్ అయింది కూడా అభినయతరంగా బెంగళూరులో, అది కూడా. నేను ఈ ఛాన్స్ మళ్ళీ దొరుకుతుందో లేదో నాకు తెలియదు, కానీ అందుకే ఇప్పుడే నేను నా టెక్నీషియన్ అందరికీ, నా ప్రొడ్యూసర్స్ అండ్ ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి ధన్యవాదాలు అర్పిస్తాను. ఇంకెక్కువ మాట్లాడలేను, ఎందుకంటే తెలుగు మీద కమెంట్లు లేదు కాబట్టి పెద్ద పెద్ద వర్డ్స్ నాకు రావు. దయచేసి క్షమించండి. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఎవ్రీవన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కోసం మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి వాసు గారికి, సత్యనారాయణ గారికి చాలా థ్యాంక్స్ సార్. అలానే అసలు ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ అయిందంటే విరాట్తోనే. ఫస్ట్ అంటే నేను యాక్చువల్గా ఇండస్ట్రీలో నుంచి ఒక 6 years నుంచి ఉన్నాను, కాకపోతే ప్రొడ్యూసర్ సైడ్ అసలు వద్దామన్న ఆలోచన కలిగిందే ఈ స్క్రిప్ట్ తోటి. సో ఈ స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది. వేరే వాళ్ళతో అవుతున్న మూవీ కన్ఫామ్గా మనమే చేద్దామని నేను పుషప్ ఇవ్వటం, వాళ్ళు కూడా నాకు ఎంకరేజ్ చేయటము. చాలా ఫాస్ట్గా, అంటే చాలా పెద్ద సినిమాలు చాలా లేట్ అవుతుంటాయి, చిన్న అయితే అసలు రిలీజ్ కూడా కావు, అసలు కంప్లీట్ కూడా కావు. కానీ మేము చాలా కష్టపడి మోర్ దెన్ వన్ మంత్లో షూటింగ్ కంప్లీట్ చేసి ఇది మొత్తం ఇప్పుడు ఫస్ట్ కాపీ రెడీ అయిపోయింది, రెడీ టు రిలీజ్ వచ్చింది. ఇంకా నా సినిమా కోసం పనిచేసిన టెక్నీషియన్స్, ముఖ్యంగా జిఎల్ బాబు అండ్ జయంత్ ఎక్స్ట్రాడినరీగా ఇచ్చాడు అసలు ఆర్ఆర్ థియేటర్లో చూస్తుంటే నిజంగా. తర్వాత పర్ఫార్మెన్స్లో వచ్చేసి మను పిక్స్, అసలు ఇంకా ఫస్ట్ 2 షేర్లు చేశాడు, ఎక్సలెంట్ చేశాడు. ఇంకా హీరోయిన్ సంకిత అండ్ అనూష చాలా బాగా చేశారు. ఇంకా నా కోసం కొంచెం హెల్ప్ చేస్తూ నన్ను ప్రోత్సహించినటువంటి బ్రదర్ చెంచిరెడ్డి బ్రదర్కి, అలానే నా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి థ్యాంక్స్. ఖచ్చితంగా 21st సినిమాని ఎలాగైనా కానీ రిలీజ్ చేస్తాము అని తెలియజెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులకి, అభిమానులకి, నా ఫ్రెండ్స్కి, అన్నిటికి మించి నా సినిమాలో వర్క్ చేసిన నిపుణులకి, వాళ్ళకు కూడా మించి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన సత్యనారాయణ గారికి, వాసు గారికి, అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఫస్ట్ నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడాలి, అది గోవర్ధన్ రెడ్డి. ఈ సినిమా ఇక్కడ దాకా వచ్చిందంటే కారణం మెయిన్ ఆయనండి. ఎందుకంటే చాలామంది కథలు రాస్తారు, చాలామంది సినిమాలు తీస్తారు, అందులోని ఒక క్లారిటీ, ఒక మంచి విషయం ఉన్న సినిమా నేను చెయ్యాలి అని చెప్పేసి నాతో ఇబ్బందులు పడుతూ బాగా చేశాడు. అందుకు నేను ఆయన ఒక్కడికే హార్ట్ఫుల్గా థ్యాంక్ చెప్తున్నానండి. ఎందుకంటే ఇక్కడ నాకు మాట్లాడే అవకాశం ఇచ్చింది ఆయన. థ్యాంక్ యూ గోవర్ధన్. అండ్ ఇక్కడికి వచ్చిన మా విరాట్, మా హీరో ఓకేనండి. ఆయన ఇప్పుడు స్టేజ్ వరకు, ఇంకా అంతకంటే నాకు ఎక్కువ ఆయన గురించి నా దగ్గర అయితే వర్డ్స్లో. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడికి వచ్చిన అంకిత, అనూష, సార్, చిట్టి గారు, మొత్తం అందరి క్యాస్ట్ గురించి థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా ఈ చావోటిక్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అనేది నేను ఎందుకు పెట్టాను అనేది, ఇక్కడ ఎంతమంది చూస్తారు సినిమా నాకు తెలియదు, కానీ థియేటర్లో చూసిన ప్రతి ఒక్కరు మటుకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తారు. అది మట్టి కాన్ఫిడెంట్ ఉంది. ఖచ్చితంగా సినిమా బాగా వచ్చింది. థ్యాంక్ యూ అండి. మీ బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ. జరిగే అన్యాయం, టెర్రరిజం అని అంటూ ఉంటాం, కానీ చాలా తక్కువ మంది చేస్తారు, ఏదైనా చేస్తారు. ఒక ఈవెంట్ కానీ ఒక ప్రయత్నం చాలా తక్కువ మంది చేస్తారు. అండ్ ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ మిస్టర్ కుమార్ సార్ ఫర్ టేకింగ్ దట్ ఇనిషియేటివ్. ఇది ఈజీ విషయం కాదు టేకప్ చేయడం. అండ్ ఐఎమ్ జస్ట్ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఐఎమ్ జస్ట్ హ్యాపీ టు బీ సపోర్టింగ్ ఇట్.